మర్డర్ కంటే దొంగతనం చిన్నదని చెప్పి మొత్తానికైతే ఫిక్స్ అయ్యారనమాట. అలాగే యూట్యూబ్ ద్వారా వచ్చిన డబ్బులతో సొంతంగా ఒక హోటలే పెట్టడానికి రెడీ అయ్యారు. అదేనండి అనుపమ గుమగుమ. ఇంతకీ మనం మాట్లాడుతున్న దేని గురించి అంటే మాత్రం భామా కలాపం సెకండ్ పార్ట్ గురించి అనమాట. సో ఆల్రెడీ ఫస్ట్ పార్ట్ నార్మల్గా ఉండదు. మనకి మ్యాక్సిమం ఎవరైనా కానీ అపార్ట్మెంట్స్లో పక్కింట్లో ఏం జరుగుతుంది, ఎదిరింట్లో ఏం జరుగుతుంది, ఈ అపార్ట్మెంట్స్లో ఏం జరుగుతుంది, ఎవరు ఏం చేస్తున్నారు, ఎవరిని కలుస్తున్నారు అని కుతూహలం ఉంటుందన్నమాట కొంతమంది లేడీస్కి అయితే. సో ఆ కుతూహలమే అనుకోకుండా ఆవిడ మర్డర్ కేసులో ఇరుక్కోవటం, అలాగే శవం కాలు నరికేయటం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. సో అలాంటి క్యారెక్టర్ నటించింది ఎవరు అంటే మన ప్రియమణి గారు అనమాట. సో ఈవిడ ఇప్పుడు మళ్ళీ పార్ట్ 2 అయితే నటిస్తూ ఉన్నారు. అదేనండి భామా కలాపం పార్ట్ 2 ఆహాలో అయితే రాబోతుంది February 16th. సో దానికి సంబంధించిన ట్రైలర్ని అయితే రిలీజ్ చేశారు. సో తెలిసిందే కదా, ప్రియమణి గారి పక్కన అసిస్టెంట్గా అయితే శరణ్య గారు నటించారనమాట పార్ట్ 1లో. సో పార్ట్ 2లో కూడా వీళ్ళిద్దరే కంటిన్యూ చేస్తూ ఉన్నారు. మరి అసలు పోలీసులకు కూడా చిక్కకుండా మామూలుగా మర్డర్ ప్లాన్ చేయరు. సో మరి ఇందులో అయితే మాత్రం ఆవిడ ఆ ఫ్లాట్స్ నుంచి మొత్తానికి బయటకు వచ్చేసి సపరేట్గా వేరే ఫ్లాట్స్లో అయితే ఉన్నట్టు, అలాగే ఓ కాన్సెప్ట్ కోసం అని ఆవిడ ప్రిపేర్ అవుతున్నట్టు, అంటే పోటీలు జరుగుతూ ఉంటాయి కదా వంటల పోటీలు. సో అలాంటి పోటీ కోసం ఆవిడ ప్రిపేర్ అవుతున్నట్టు, ప్రైజ్ కింద ఏకంగా గోల్డ్తో చేసిన కోడిని ఇస్తున్నట్టు అయితే తెలుస్తూ ఉంది. సో ఆ పోటీల కోసం ఈవిడ ఎలా మొత్తానికి ప్రిపేర్ అయిన తర్వాత ఈవిడికి ఆ ట్రోఫీ వచ్చిందా లేదా అనేది పక్కన పెడితే, ఈవిడ మాత్రం మళ్ళీ దొంగతనం చేయాల్సి వచ్చిందనమాట. సో ఆ కోడినే దొంగతనం చేయాల్సి వస్తుంది అని తెలుస్తూ ఉంది. అలాగే ఎవరో ఒక పెద్ద డ్రగ్ డీలరు దొరికే టైప్లో అయితే ఉందన్నమాట నార్కోటిక్స్ అధికారులకైతే. సో అది ఒక కాన్సెప్ట్. అలాగే మరి ఎవరు దొంగతనం చేయమన్నారు, దేనికి అనేది ఇంకొక కాన్సెప్ట్లో అయితే ఉంది. సో మొత్తానికైతే మాత్రం ప్రియమణి గారి యాక్షన్ ఇరగదీస్తారు. ఫస్ట్ పార్ట్లోనే మనం చూసాం కదా ఆవిడ యాక్టింగ్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి. సో నాకేం తెలియదు సార్, సారీ సార్ అంటూనే శవాన్ని మాయం చేయటము, దానికోసం మళ్ళీ నెక్స్ట్ ఇంకా వేరే వ్యక్తులతో ఫోన్లు మాట్లాడటము, చాలా దూరం అయితే వెళ్తారనమాట. అందులో ఫ్యామిలీని కాపాడుకోవడానికి, తన కొడుకుని కాపాడుకోవడానికి ఎవరినైనా చంపేసే టైప్లో అయితే కనబడతారు ఫస్ట్ పార్ట్లో. మరి సెకండ్ పార్ట్లో మాత్రం చాలా డిఫరెంట్గా ఉంది. ఆవిడ ఒక దొంగలాగా మనీ హీస్ టైప్ అంటారు కదా, సో ఆ టైప్లో అయితే దొంగతనం చేసి ఎవరికో అందించడానికి అయితే ప్రిపేర్ అయ్యారు ఆవిడకి. ఇంకా తెలిసిందే కదా సపోర్టింగ్గా మరి శరణ్య గారు ఇందులో ఏం వెరైటీలు చేస్తారు ఏంటి అనేది మనం చూడాల్సిందే. ఫస్ట్ పార్ట్లో మాత్రం ఏ రూమ్కి కావాలంటే ఆ రూమ్కి సబ్బు మీద ముద్రేసి తెచ్చిస్తూ ఉంటారు. ప్రియమణి గారేమో ఆ రూములో దూరుతూ ఉంటారు, అంటే ఎలాగైనా కేసుల నుంచి బయటపడడానికి. సో మరి ఇందులో ఆ కుతూహలాన్ని ఆపుకోగలిగారా లేదా అదే కుతూహలంతో కొత్త సమస్యలను తెచ్చుకున్నారా అనేది మాత్రం మనం వెయిట్ చేసి చూడాల్సిందే. కానీ డైరెక్షన్ మాత్రం చాలా గ్రిప్పింగ్గా తీసుకెళ్తారు. ఫస్ట్ పార్ట్ అంతా కూడా మనకి చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండేలా చూపిస్తూ ఉంటారనమాట. నెక్స్ట్ ఏమవుతుంది అనే టైప్లో చూపిస్తూ ఉంటారు. ఏకంగా శవాన్ని సూట్ కేసులో గుద్ది కూర్చి మొత్తానికి తీసుకెళ్తారు. సో అలాగే ఇందులో కూడా మరి ఏదన్నా పెద్దగా ప్లాన్ చేశారా ఏంటి అనేది మాత్రం మనం వెయిట్ చేసి చూడాల్సిందే. సో ట్రైలర్ అయితే రిలీజ్ అయింది, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. February 16th అయితే రాబోతుంది. సో ట్రైలర్ అయితే మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గానే ప్లాన్ చేశారు. ఏమవుతుంది అనేది మాత్రం మనం రిలీజ్ అయ్యాక ఆ మూవీ రివ్యూ కూడా చేద్దాం. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం, రివ్యూస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.